నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెనోపాజ్ అండ్ ఓరల్ హెల్త్ కన్సిడరేషన్స్. సో మెనోపాజ్లో ఇన్ జనరల్గా ఏమవుతుంది అంటే మనకి యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఎవ్రీ 28 డేస్ ఆర్ 30 డేస్ సైకిల్ ఉంటుందో అది బ్రేక్ డౌన్ అయిపోతుందండి. సో కంప్లీట్ స్టాప్ అయిపోతుంది మనకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది. సో ఇది యూజువల్గా ఉమెన్లో 45 తర్వాత ఇన్ జనరల్గా హిట్ అవుతూ ఉంటుంది. సో ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోవడం వల్ల మనకుండే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది తప్పుతుందండి. సో మనకి ఈస్ట్రోజన్స్ అనేవి తగ్గిపోతుంటాయి, ప్రొజెస్ట్రాన్స్ తగ్గిపోతుంటాయి, కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ మెనోపాజ్లో ఇన్ జనరల్గా మూడ్ స్వింగ్స్తో పాటు మనకు ఓరల్ హెల్త్ కన్సిడరేషన్స్ కూడా ఉంటాయి. అంటే మనకి నోట్లో గమ్స్కి, టీత్కి అయ్యే ఎఫెక్ట్ కూడా మారుతూ ఉంటుందండి. సో ఎలా మారుతుంది, ఏమేం మారుతుంటాయి, దీంట్లో ఏంటి మనకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేది ఈరోజు మాట్లాడుకోబోతామండి. సో ఇన్ జనరల్గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత ఇన్ జనరల్గా ఓరల్ క్యావిటీలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ సలైవా అనేది తగ్గిపోతుందండి. అంటే మనకి ప్రొడక్షన్ ఆఫ్ సలైవా అనేది తగ్గుతుంది మనకి సెలవరీ గ్లాండ్స్ నుంచి, మేజర్ అండ్ మైనర్ సెలవరీ గ్లాండ్స్ నుంచి. సో దీనివల్ల ఏమవుతుందంటే డ్రై మౌత్ అవుతుంది. అంటే నోరంతా డ్రైగా ఉండడం మనం గమనిస్తూ ఉంటారు చాలామంది ఫీమేల్స్. దీనివల్ల ఈ డ్రై అయిపోవడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. సో మనకి హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి బర్నింగ్ మౌత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇరిటబిలిటీ ఉంటుంది. ఏది తిన్నా టేస్ట్ అనేది బాగా సెన్స్ చేయడం తగ్గిపోతూ ఉంటుంది చాలా మందిలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గుతూ వస్తుంది. ఫుడ్ కూడా చాలా టేస్టీది, ఆస్వాదించడానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ డ్రై మౌత్ ఉండడం వల్ల మనకి మైల్డ్గా జింజైవల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. సో దీన్ని చాలామంది ఓవర్సీ చేస్తూ ఉంటారండి. అంటే ఏం పర్లేదు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అని. సో ఇది ఓవర్సీ చేయడం వల్ల, లేదా దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ కానీ మనం ఆర్టిఫిషియల్ సలైవాస్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సలైవా అనేది మనకి నోట్లో లాలాజలం అనేది ఉన్నంతసేపు మనం తిన్న ప్రతిదీ ఫ్లష్ అయిపోతూ ఉంటుందండి మనకు నోట్లోంచి. సో ఈ లాలాజలం తగ్గడం వల్ల ఏమవుతుందంటే తిన్న ఫుడ్ అనేది మనకి టీత్ మధ్యలో గమ్ దగ్గర ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల గమ్ హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది, టీత్లో కూడా కేరెస్ స్టార్ట్ అవుతాయి. సో గమ్ హెల్త్ ఎలా స్పాయిల్ అవుతుంది అంటే మనకి ఇన్ జనరల్ సలైవరీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్లో కానీ. అండ్ ఇన్ జనరల్ యాంగ్జైటీ లెవెల్స్ పెరగడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మనకి ఈ గమ్ హెల్త్లో మనకి ఇంపార్టెంట్ కాంపోనెంట్ సలైవా ఇక్కడ కూడా. సో దీంట్లో ఏంటి అంటే సలైవేషన్ తగ్గడం వల్ల, ఈ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మెనోపాజల్ జింజివైటిస్ అంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే మైల్డ్ రెడ్నెస్ వస్తుంది, పాకెట్ డెప్త్ అంటారు. అంటే మనకి జింజైవల్ సర్క్యులర్ డెప్త్ అనేది పెరిగిపోతుంది. జింజైవల్ రెసెషన్ అంటే 40 తర్వాత ఉమెన్లో కొంతమందిలో సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చిగురు అనేది ఫ్రంట్లో కానీ వెనక టీత్లో కానీ చిగురు కిందకి వెళ్ళిపోవడం నోటీస్ చేస్తుంటారు, మొబిలిటీ నోటీస్ చేస్తుంటారు. ఇది మనకి యూజువల్గా చిగురులో జరుగుతూ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏంటి, నెక్స్ట్ స్టేజ్లో క్యాల్కులస్ బిల్డప్ అనేది ఎక్కువ అవుతుంది వీళ్ళలో. అంటే మనకి సలైవేషన్ ఉండదు కాబట్టి మనం కాన్స్టెంట్గా నోరు వాటర్తో క్లీనప్ చేసుకుంటూ ఉండాలి. అది పాసిబుల్ ఉండదు చాలామంది ఉమెన్లో. ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే మూడ్ స్వింగ్స్ వల్ల చేయడం కుదరదు. సో దానివల్ల క్యాల్కులస్ బిల్డప్ అయ్యి ఆ జింజవైటిస్ కాస్త పెరియోడాంటైటిస్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనకి జింజైవల్ ప్రాబ్లం కంప్లీట్గా వచ్చేసినట్టే. అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఈ టీత్లో ఫుడ్ ఇరుక్కోవడం వల్ల కూడా, ఈ సలైవేషన్ తగ్గడం వల్ల కూడా కేరెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెనోపాజల్ ఉమెన్లో కన్సిడరింగ్ టు నార్మల్ ఉమెన్లో మనకి డిఫరెన్స్ ఏముంటుంది అంటే కేరెస్ అనేది ఎవరికైనా పుచ్చి మనకు పన్ను పై భాగం నుంచి స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. మెనోపాజల్ ఉమెన్లో చాలా మందిలో రూట్ నుంచి కేరెస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి పైన టీత్ స్ట్రక్చర్ చూడడానికి చాలా ఫైన్గా, నీట్గా అనిపిస్తుంది, మనకి ఎక్కడ పుచ్చు కనిపించదు. రూట్ కేరెస్ అంటారు. ఈ చిగురు కిందకి జారడం వల్ల, ఫుడ్ ఇరుక్కోవడం వల్ల టిపికల్గా మనకి స్కాలోపింగ్ అయిపోతుంది రూట్. అంటే రూట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పల్ప్ వరకు వెళ్ళి ఆ పన్ను ఇబ్బంది రావడం, నొప్పి రావడం నోటీస్ చేస్తూ ఉంటారు. మనకు పైన క్రౌన్ అలాగే ఉంటుంది, లోపల పుచ్చు అనేది పెరిగిపోతూ ఉంటుంది చిగురు కింద రూట్ పార్ట్ నుంచి. సో దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు రావడం గమనించడం అప్పుడు చేస్తారు. కొంతమందిలో ఒక 1-2 డేస్ పెయిన్ ఉంటుంది, ఎందుకో పెయిన్ వస్తుందని పెయిన్ కిల్లర్స్ వాడతారు అండ్ ఆ పెయిన్ సబ్సైడ్ అవుతుంది. బట్ టూత్ అనేది డికే అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది, పెయిన్ ఉన్నా ఉండకపోయినా. సో ఆ డికే ప్రోగ్రెస్ అవ్వడం వల్ల సడన్గా క్రౌన్ మొత్తం ఊడిపోయి పడిపోయింది అనే స్టేజెస్లో కూడా వస్తుంటారు.
ఈ ఈ మెనోపాజల్ ఉమెన్లో కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మనకి మెనోపాజ్ స్టార్ట్ అయింది అన్న తర్వాత ఈ రెగ్యులర్ డెంటల్ చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకు అంటే ఈ బోన్ మార్ఫాలజీ చూస్తూ ఉంటారు. అంటే మనకి ఓపీజీ తీసుకుంటూ ఉంటారు 45 తర్వాత ఓరల్ హెల్త్, డెంటల్ హెల్త్ చూడడానికని. సో ఈ ఓపీజీలో ఆర్ వైడ్ ఎక్స్రే ఏదైతే కంప్లీట్ ఫుల్ మౌత్కి తీసుకుంటామో దాంట్లో మనకి ఏర్పడుతూ ఉంటాయండి. అంటే ఈ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ లాగా మనం చూస్తూ ఉంటాం. రూట్ దగ్గర కేరీస్ రావడం, చిగురు డ్రాస్టిక్గా మనకు అంతకు ముందు 2-3 ఇయర్స్ తీసుకున్న డెంటల్ చెకప్స్లో ఎక్స్రేస్ కానీ దీనికి కానీ బోన్ అనేది తగ్గడం చూస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అవుతూ ఉంటుందండి. ఇది మనకి ఇన్ జనరల్ బాడీలో కూడా అండ్ జాస్లో కూడా అవుతూ ఉంటుంది. దీనివల్ల కొంతమందిలో ఏంటి అంటే స్టిఫ్నెస్ పెరగడం, వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీకి గురవడం వల్ల మనకి ఈ మజిల్స్ ఉంటాయి కదా, మన కండరాలు ఏవైతే మన జా మూమెంట్, ఓపెన్ అండ్ క్లోజ్, సైడ్ మూమెంట్, చూయింగ్లో యూజ్ అవుతాయో ఆ స్టిఫ్నెస్ అనేది ఆ మజిల్స్లో కూడా వచ్చేస్తుంది. మాస్టికేటరీ మజిల్స్ అంటారు. మెనోపాజల్ ఉమెన్కి చాలా మందికి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఈ జా స్టిఫ్నెస్ అయిపోవడం, క్లిక్కింగ్ సౌండ్స్ రావడం, కొంచెం నమిలే పదార్థాలు లేదా చూ చేయాల్సిన ఫుడ్ ఏదైనా ఎక్కువసేపు చూ చేసిన వెంటనే ఇదంతా స్టిఫ్ అయిపోవడం ఉంటుంది. సో వీళ్ళల్లో ఇది కూడా కామన్ అండి మనకు మెనోపాజల్ ఉమెన్లో. సో మన కామన్ ఫీచర్స్ ఏంటంటే మజిల్ స్టిఫ్నెస్, జింజైవల్ ప్రాబ్లమ్స్, టీత్ డికేస్ ఉంటాయి, టీత్ లూజనింగ్ ఉంటుంది. దీంతో పాటు కొంతమందిలో అల్సర్స్ అవుతూ ఉంటాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మనకు అల్సర్స్ అనేది ఆటో ఇమ్యూన్. అండ్ ఈ కొంతమందికి ఎవరికైతే మెన్స్ట్రల్ సైకిల్ టైంలో అల్సర్స్ వస్తుంటాయో మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ అల్సర్స్ రావడం అనేది ఎట్ అ పాయింట్ అంటే ఆ టైంలో ఇంక్రీజ్గా ఉంటాయన్నమాట వాళ్ళకి అల్సర్స్ కూడా, మౌత్ అల్సర్స్. సో వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా డెంటల్ చెకప్ చేయించుకోవాలండి. ఎందుకంటే ట్రీట్మెంట్ మీరు ముందు వాడేది, ఈ మెనోపాజ్ తర్వాత వాడే మెడికేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందిలో మౌత్ బర్నింగ్ సెన్సేషన్ నోటీస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళలో మేమేం కారం తినట్లేదు, నార్మల్గా కూడా మండుతూ ఉంది అని అంటారు. టంగ్ కానీ ఈ చెంపలు కానీ లోపల మ్యూకోసా అంతా మండుతూ ఉంటుంది. బర్నింగ్ మౌత్ సిండ్రోమ్ అంటారు. ఇది ఇన్ జనరల్గానే మెనోపాజల్ ఉమెన్లో వస్తుంది. మేల్స్లో ఖచ్చితంగా రాదండి, చాలా మినిమల్ 0.01% మేల్స్కే ఉంటుంది బర్నింగ్ మౌత్ అనేది. ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది ఇన్ జనరల్గానే ఈ బర్నింగ్ మౌత్ సిండ్రోమ్. అంటే మనకి హెచ్బీ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా ఇది యూజువల్గా స్టార్ట్ అవుతుందండి మనకి. సో దీంట్లో మీరు వాటర్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా బర్న్ అనేది అవుతూ ఉంటుంది, మనకు నోరంతా మండడం ఉంటుంది. సో దీంట్లో మనం మళ్ళీ హార్మోనల్ థెరపీ విత్ కన్సిడరేషన్ విత్ ద ఫిజిషియన్ స్టార్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ ఆర్టిఫిషియల్ సెలైవరీ స్టిమ్యులెంట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ కాన్స్టెంట్ సిప్పింగ్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్ ఎక్కువ తాగడం, ఇలాంటివి అంటే లిక్విడ్స్ విచ్ విల్ హైడ్రేట్ ద బాడీ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో ఈ ఆర్టిఫిషియల్ సెలైవా అన్న వెంటనే చాలామంది ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎఫెక్ట్ అవ్వదా అంటారు. అంటే మనకి మెనోపాజ్లో ఈ గ్లాండ్స్ ఉంటాయి, మేజర్ అండ్ మైనర్ సెలైవరీ గ్లాండ్స్ అంటారు. ఇవి స్టిమ్యులేషన్ తగ్గి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే అది ప్రొడ్యూస్ చేయాలి అన్న ఇన్స్టింక్ట్ దానికి రాదు. సో మనం ఈ ఆర్టిఫిషియల్ సెలైవరీ స్టిమ్యులెంట్స్లో కొన్ని స్టిమ్యులెంట్స్ ఏంటంటే ఆ స్టిమ్యులేషన్ని స్టార్ట్ చేస్తాయి. సో దట్ ఆ సెలైవరీ గ్లాండ్ అనేది సెలైవాని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు మనం కాన్స్టెంట్ స్టిప్పింగ్ ఆఫ్ వాటర్ కూడా చేస్తూ ఉండాలి. ఇది అండి ఇన్ జనరల్ మెనోపాజల్ ఉమెన్లో ఓరల్ హెల్త్ కన్సిడరేషన్స్ అనేవి. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మన కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ పెట్టచ్చు. థ్యాంక్ యూ.